తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్న విషయం తెలిసిందే. అందులో స్టార్ హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలలో ఎన్టీఆర్, రామ్ చరణ్లతో మహేష్ బాబు చాలా సార్లు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఒకరి సినిమాలకు ఒకరు ఓపెన్ గా మెచ్చుకోవడం కూడా ఈ హీరోలకు అలవాటే అని చెప్పాలి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమాగా భావిస్తున్న భరత్ అనే నేను సినిమా ఈ నెల 20న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉండగా సినిమా ఖచ్చితంగా సంచలనాలు నమోదు చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 7న అత్యంత భారీ ఎత్తున నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లను సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. 7న భారీ ఎత్తున నిర్వహించనున్న ఓపెన్ ఈవెంట్ లో ఇద్దరు హీరోలు కలిసి మహేష్ బాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా ఒక హీరో ఈవెంట్ కి మరో హీరో వస్తే టాలీవుడ్ లో జరుగుతున్న ఫ్యాన్ వార్స్ మరింతగా ఆగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదివరకే ఎన్టీఆర్, రామ్ చరణ్లు కలిసి ఓ అల్టిమేట్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు లాంటి మరో స్టార్ హీరో కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్లు కలిసి వస్తుండటంతో ఈ ఈవెంట్ పై ఇప్పుడు టోటల్ టాలీవుడ్ దృష్టి పడిందని చెప్పాలి. మరి ఈ ఈవెంట్ తో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి. భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ అవుతుండగా రంగస్థలం ఇప్పటికే రిలీజ్ అయి సంచలనాలు నమోదు చేస్తుంది. ఇక ఎన్టీఆర్ 28వ సినిమా అతి త్వరలోనే షూటింగ్ జరుపుకోనుండగా దసరా కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.